ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మా బ్రాండ్ క్రికెట్ను ప్రదర్శించాలని ప్రతి క్రికెటర్ ఉవ్విళ్లూరుతున్నాడని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. 8 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనుండటం క్రికెట్కు బూస్టింగ్ లాంటిదని తెలిపాడు. వన్డే ఫార్మాట్కు మరింత వన్నె తీసుకొస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ఐకానిక్ టోర్నీ కోసం అభిమానులతో పాటు ప్లేయర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వెల్లడించాడు. ఐసీసీ టోర్నీలో ఆడేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉందని, టోర్నీలో మా బ్రాండ్ క్రికెట్ను చూపిస్తామని పాండ్యా తెలిపాడు. అయితే ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు జరగనున్నాయి. చివరిసారిగా 2013లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పుడు ఎంఎస్ ధోని నాయకత్వం వహించగా, ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ బరిలో దిగనుంది. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బ్రాండ్ క్రికెట్ను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. మరోవైపు ఐసీసీ లాంచ్ చేసిన ఆల్ ఇన్ ది లైన్ క్యాంపెయిన్లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్, నబీ షహీన్ మాట్లాడారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచేందుకు ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడుతుందని ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అన్నాడు. ఈ జట్టు తరపున బరిలోకి దిగే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. తప్పకుండా ఇతర జట్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంటుందని, గ్రూప్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు కఠినమైన ప్రత్యర్థులే ఎదురుపడతారని ఫిల్ సాల్ట్ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి ఆడుతోందని ఆ జట్టు ఆల్రౌండర్ నబీ అన్నాడు. అత్యుత్తమ జట్లతో పోటీ పడేందుకు వేచి ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. మరోవైపు పాకిస్తాన్కు క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదని పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రీది అన్నాడు. ఇదే మా ప్యాషన్, మా గౌరవం, మా గుర్తింపు అని పేర్కొన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగబోతున్నామని, ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం మరింత ఆనందంగా ఉందని తెలిపాడు. ఫిబ్రవరి 19 కోసం పాకిస్తాన్ మొత్తం ఎదురుచూస్తోందని, ఇంతకంటే మరేదీ మాకు ముఖ్యం కాదని అఫ్రీది అన్నాడు.